రీసెంట్‌గా అయితే ఊరికి పోయినాను. ఇంక వచ్చేటప్పుడు అమ్మల సంగతి తెలిసిందే కదా! పాపము అందిన కాడికి ఏదో ఒకటి పెట్టి పంపించాలని చూస్తూ ఉంటారు. అలాగా కొన్ని వస్తువులతో పాటు మా చెట్టుకి కాసిన మునక్కాయలు గూడా పెట్టి పంపించింది. "మా అక్కడ దొరుకుతాయి మునక్కాయలు గూడా ఈడ నుంచి ఎత్తుకోపోవాలా" అంటే, "అబ్బే భలే దానివిలే నువ్వు ఇక్కడ ఊరికనే వస్తా ఉంటే తీసుకోకుండా ఆడికి పోయి కొనుక్కుంటదంట" అని చెప్పేసి మునక్కాయలైతే పెట్టి పంపించింది. ఇంక వాటిలతోనే కోడిగుడ్డు మునక్కాయ కర్రీ అయితే చేస్తా ఉన్నాను. ఎంత టేస్టీగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ వీడియో రన్ అవుతూ ఉంటుంది. చూస్తూ ఉండండి. అంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు కదా! దానికి కూడా రీజన్ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, డీటెయిల్డ్‌గా చెప్పలేను. బికాజ్ వితౌట్ దేర్ పర్మిషన్ ఐ యామ్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్ కదా! మళ్ళీ వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో, అదంతా నేను చెప్పలేను కాబట్టి ఇలాగ ఎమర్జెన్సీ అని చెప్తున్నాను. బట్ ఇప్పుడంతా ఓకే. ఇంకా అలా ఆ సిట్యుయేషన్ తర్వాత మళ్ళీ మా మేనల్లుడు పుట్టు వెంట్రుకలు ఉన్నిందనమాట. ఇంకా అది కూడా చూసుకొనొచ్చేసరికి ఇంత టైం అయితే పట్టింది. ఇంక రేపటి అయితే వీడియోస్ రెగ్యులర్‌గా వస్తాయి. ఇంక మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే ఈ రెసిపీ చూసారు కదా! నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి కానీ, రైస్‌లో కానీ ఎందులో కన్నా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.